తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అపజయం అనేదే తెలియని దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో అనిల్ రావిపూడి పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. 'పటాస్' సినిమాతో మెగాఫోన్ పట్టిన ఆయన అనతి కాలంలోనే అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. వరుసగా 9 విజయాలను తన ఖాతాలో వేసుకుని ట్రిపుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన అరుదైన రికార్డును ఆయన తన సొంతం చేసుకున్నారు. 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. కమర్షియల్ అంశాలకు వినోదాన్ని మేళవించి కథలను చెప్పడంలో ఈయన శైలి ప్రత్యేకం. అందుకే ప్రేక్షకులకు అనిల్ రావిపూడి సినిమా అంటే ఖచ్చితంగా వినోదం గ్యారంటీ అనే నమ్మకం ఏర్పడింది. అనిల్ రావిపూడి ప్రస్థానం 'పటాస్' చిత్రంతో మొదలై 'సుప్రీం', 'రాజా ది గ్రేట్' వంటి చిత్రాలతో జోరందుకుంది. F2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఆయన ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవరు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా యాక్షన్, సెంటిమెంట్ అంశాలను సమపాళ్లలో కుదిర్చి కథాంశాలను ఎన్నుకోవడంలో ఈయన దిట్ట. F3 సినిమాతో తన సత్తా చాటిన అనిల్ రావిపూడి రీసెంట్గా వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని విధంగా చూపించి విమర్శకుల ప్రశంసలు పొందారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై సంచలనాలు సృష్టించింది. సమకాలీన దర్శకులలో వరుసగా ఇన్ని విజయాలు అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. ప్రతి సినిమాలోనూ హీరో పాత్రను చాలా ఎనర్జెటిక్గా డిజైన్ చేయటం అనిల్ రావిపూడి ప్రత్యేకత. కథాగమనంలో వచ్చే మేనరిజమ్స్, డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ సక్సెస్ ఫార్ములాను పక్కాగా వంట పట్టించుకున్న ఈ దర్శకుడు ప్రతి చిత్రంతో తన మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. విజయాల గర్వం తలకెక్కించుకోకుండా నిరంతరం కష్టపడే తత్వమే ఈయనను ఈ స్థాయికి చేర్చింది. ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన ఈ ఘనత టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ తన తదుపరి చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. చిన్న హీరోల నుండి పెద్ద స్టార్ల వరకు అందరినీ మెప్పించేలాగా సినిమాలు తీయటం వల్ల ఈయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం ఉంది. ఒకవైపు కమర్షియల్ విలువలు కాపాడుకుంటూనే మరోవైపు ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్న ఈ దర్శకుడికి అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. నిజంగా అనిల్ రావిపూడి సాధించిన ఈ విజయం అభినందనీయం.